హలో నమస్తే అదాబ్, దిస్ ఈజ్ విజయ్ గౌడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ BS6 విత్ న్యూ కలర్ వేరియంట్స్, దాని తర్వాత ట్రిప్పర్ నావిగేషన్ తోటి బండి లాంచ్ అయింది. సో ఈరోజు మనకి బండి కూడా ఇస్తారు అనమాట. అంటే ఈరోజు ఆ బండి మనకు వస్తుంది, ఒక 1 వీక్ దాకా మన దగ్గరనే ఉంటుంది, మనం డీటెయిల్గా రివ్యూ చేయొచ్చు. సో ఫస్ట్లీ మనం ఇడికెళ్ళి శరత్ నగర్కి వెళ్ళి ఆ బండిని పికప్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు వచ్చే టైం 4:50 అవుతుంది. సో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, అంటే యాక్చువల్గా వాళ్ళ దగ్గర 2 కలర్స్ ఉన్నాయి ఇవ్వడానికి. ఒకటేమో గ్రానైట్ బ్లాక్, ఇంకోటేమో పైన్ గ్రీన్. మనం మొన్న ఒకసారి ఆల్రెడీ ఒకసారి షోరూమ్కి వెళ్ళిండే, కోంపల్లి షోరూమ్కి వెళ్తే ఆ రోజు అక్కడ బండి అవైలబుల్ లేదు, ఎందుకంటే అది ఆఫీషియల్లీ TR రిజిస్టర్ కాలేదనండి. సో ఇప్పుడు ఆఫీషియల్లీ TR రిజిస్టర్ అయిపోయింది, ఆఫీషియల్లీ మనకు బండి కూడా ఇస్తారు. సో నేనేమంటాను అంటే, లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటే కాదు, రాయల్ ఎన్ఫీల్డ్, KTM, హోండానే కాకుండా ఇంకా వేరే బ్రాండ్స్ కూడా లైక్ TVS కానీ వేరే కానీ బండ్లు మనకి ఇస్తే, మనం ఒక 2-3 డేస్ అని యూజ్ చేస్తే, లాంగ్ రైడ్స్కి పోతే మనం ప్రాపర్గా బండి ఎట్లుందన్నది క్లియర్గా చెప్పగలుగుతాం. జస్ట్ ఇట్లా ఒక రివ్యూకి పోయి మనం ఆ బండి గురించి చూసి మాట్లాడి చెప్పినాం అనుకో, అంత లెజిటిమిక్ అని చెప్పి నాకు అనిపించదు. బట్ స్టిల్ నేను ట్రై చేస్తూ ఉంటాను అక్కడికి, ఎందుకంటే ఇప్పటివరకు చాలా లాంగ్ రైడ్స్ చేసిన. సో ఆ చాలా లాంగ్ రైడ్స్లో ఒకవేళ నాకు బండి ఇస్తే, నేను మళ్ళీ ఈ మళ్ళీ పైన కూడా లాంగ్ రైడ్ చేస్తే జెన్యూన్ ఒపీనియన్ అనేది, జెన్యూన్ రివ్యూ అనేది మనం చెప్పగలుగుతాం. ప్రజెంట్ అయితే మనం లేట్ చేయకుండా సీదా రాయల్ ఎన్ఫీల్డ్ సనత్ నగర్ సర్వీస్ సెంటర్ పోదాం. ఆడ మన కోసం బండి రెడీగా ఉంది. దాని థ్యాంక్ యూ సో మచ్ రాయల్ ఎన్ఫీల్డ్, మళ్ళీ మీ హిమాలయన్ కొత్తది రాగానే కన్సిడర్ చేసి ఇచ్చినందుకు. సో దిస్ ఈస్ ద బైక్ నేను మాట్లాడుతుంది, పైన్ గ్రీన్. సో రైట్ నౌ మనం సనత్ నగర్ సర్వీస్ సెంటర్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు ఈ బండి మన దగ్గర ఒక 7 days దాకా ఉంటుంది అనమాట. సో మనం లాంగ్ రైడ్ టెస్ట్, ట్రాఫిక్ టెస్ట్ అన్నీ చేద్దాం. సో లెట్స్ రైడ్. అండ్ షకీల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చలో లెట్స్ గో, బండి తీసుకొని పోదాం ఇంకా. రైట్, సో వెరీ ఎక్సైటెడ్ టు రైడ్ దిస్ బైక్. అండ్ ఫస్ట్లీ మనం స్టార్ట్ చేద్దాం. ఇంజన్ కిల్ స్విచ్ ఆన్. సో మన బండిలో మిస్సింగ్ అయ్యేది ఇదే, ఇంజన్ కిల్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉండదు కాబట్టి ఈ సౌండ్ రాదు. బట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ బండి ఏదైనా సరే మనం ఇంజన్ కిల్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఫ్యూయల్ ఇంజెక్షన్ మోటార్ ఆన్ అయ్యేదాకా వెయిట్ చేసి క్లచ్ పట్టుకొని ఇట్లా క్రాంక్ చేయాలి. స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అ హోల్ న్యూ ఫీచర్ అనమాట మన ట్రిప్పర్ నావిగేషన్. పొట్టి నడిపిస్తావు బండి? స్పెషల్ నడిపిస్తావా? చలో. సో ఆల్రెడీ ట్యాంక్ ఫుల్ ఉంది పెట్రోల్ దీంట్లో. ఫస్ట్ ఇన్నే గుంతలు ఎత్తేద్దాం మనం. ఓ మై గాడ్, దిస్ ఈస్ కంప్లీట్లీ రిఫైన్డ్ అసలు. అంటే ఐ మీన్ మన బండికి ఈ బండికి చాలా చేంజెస్ ఉన్నాయి. లైక్ ఇంజన్ రెవింగ్ కానీ, యాక్సిలరేషన్ కానీ, క్లచ్ కానీ. దీనిలో స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చేసి ఉంటే జబర్దస్త్ ఉంటుండే. ప్లస్ అంటే హిమాలయన్లో ఇప్పటి వరకు చాలా అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చిండు మెల్లమెల్లగా. ది మెయిన్ రీజన్ వై ఐ లైక్ హిమాలయన్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ సీటింగ్, హ్యాండ్లింగ్ అండ్ ఆఫ్ రోడింగ్. ఆఫ్ కోర్స్, హౌ కెన్ ఐ మిస్ ఇట్. సో ఈ 4 అంటే ఈ ఫీచర్స్ వల్లనే నాకు హిమాలయన్ అంటే చాలా ఇష్టం. సో హిమాలయన్ ఈజ్ అ ఫస్ట్ మోటార్ సైకిల్, ఒక అడ్వెంచర్ మోటార్ సైకిల్ నార్మల్ జనాల దగ్గర దాకా రావడానికి. అంటే మార్కెట్లో అవైలబుల్ ఉన్న బండి అంటే హిమాలయన్ ఒకటే. మనం ఒకవేళ అడ్వెంచర్ బండి కొనాలనుకుంటే స్టార్టింగ్ వర్సెస్ 650-7 lakhs, దాని తర్వాత ఆల్ టుగెదర్ 20 లక్షలు 30 లక్షల దాకా కూడా పోతుంది అడ్వెంచర్ బండి. బట్ హిమాలయన్ వాజ్ ద ఫస్ట్ బండి, అంటే హిమాలయన్ ఫస్ట్ బండి అనమాట. 2 లక్షల రూపాయలకి ఒక అడ్వెంచర్ బండి మనందరి నార్మల్ జనాల దాకా రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చింది. ప్లస్ ఈ హిమాలయన్ బండి కూడా అంటే తయారు చేయడం ఎట్లా తయారు చేశారంటే ఫ్రమ్ ఏ స్క్రాచ్, ఏమంటారు, ఫ్రమ్ ఏ స్క్రాప్, అసలు జీరో. ఎక్కడి నుంచి ఏ బండి కాపీ కొట్టడమో లేకుంటే ఇంకోటి ఏదో తీసుకోవడం కాకుండా ఫుల్లీ డెవలప్డ్, జీరో నుంచి ఇక్కడ దాకా ఫుల్గా డెవలప్ చేసుకొని తీసుకొచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్. సో దాని తర్వాత నాకు ఇది బాగా అంటే ఒక షార్క్ బీక్ లెక్క అనిపిస్తుంది, లేకుంటే మన డాల్ఫిన్ బీక్ ఉంటుంది కదా దానిలాగా అనిపిస్తుంది. ప్లస్ చూడ్డానికి మంచిగా ఉంది. ఇంతకుముందు దాకా అంటే నేను నా బండి మీద కూర్చుంటే ఇది నాకు అడ్డం వస్తుంది,
ఇప్పుడు ఇది కిందికి అయిపోయింది, అంటే నాకు తెలిసి కుషనింగ్ ఉంటుంది కదా, సీట్ కుషనింగ్, అది కొంచెం పెంచిండు. సో నా సీట్ హైట్ ఏదైతే ఉందో మన బండి మీద కూర్చుంటే సీట్ హైట్ చాలా లోపలికి ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే దీనిపైన సీట్ కొంచెం టాలర్ సైట్ ఉంది. అంటే నిన్న నేను వర్సెస్ నడిపించినప్పుడు ఏదైతే ఫీల్ అయినో లైక్ టాల్ బండి అంటే టాల్ హైట్ మీద కూర్చున్నట్టు, నవ్ ఐ కెన్ ఫీల్ ది సేమ్ థింగ్. దాని తర్వాత అఫ్కోర్స్ హీట్ మేనేజ్మెంట్. సో హీట్ మేనేజ్మెంట్కి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే మనం ట్రాఫిక్లో కూడా ఈ బండి నడిపిస్తాం, లైక్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇవ్వాల్సింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి. బట్ దిస్ ఈజ్ కాన్ అని చెప్పాలి. అంటే స్పెషల్లీ హిమాలయన్ బండిలో ఇంజన్ హీటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది దారుణంగా ఉంటుంది. ఇంజన్ చాలా హీట్ అయిపోతుంది మనం ట్రాఫిక్లో నడిపించినప్పుడు. నాది కూడా ఇది కూడా, కాకపోతే ఎట్ ది సేమ్ టైం మనం ఇదే బండిని హైవే మీద నడిపిస్తే ఇంజన్ హీట్ అంత తొందరగా కాదు, ఎందుకంటే దీనికి ఆయిల్ కూల్డ్ సిస్టమ్ ఉంది. సో ఆయిల్ రేడియేటర్ ఇక్కడ ఉంటుంది కదా, ఆ రేడియేటర్ నుంచి ఆయిల్ని కూల్ చేస్తుంది అనమాట. మనం ఇంకా అడ్వాంటేజెస్ గురించి మాట్లాడాలనుకుంటే అంటే స్టెప్ బై స్టెప్ చాలా అప్గ్రేడ్ చేసిర్రు ఈ బండిలో. లైక్ ఏబిఎస్, ఇప్పుడు ఏబిఎస్ మనం స్విచబుల్ ఏబిఎస్ ఉంది. ఫస్ట్ BS4లో ఏబిఎస్ ఇచ్చినప్పుడు స్విచబుల్ ఇవ్వలే, కానీ ఇప్పుడు మాత్రం స్విచబుల్ ఉంది. సో మనం ఒకవేళ ఆఫ్ రోడ్ వేయాలనుకుంటే ఏబిఎస్ని ఆఫ్ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత స్పెషల్గా నాకు దీని టైర్స్ చాలా ఇష్టం, C8వి. కానీ C8వి మనం సెకండరీ టైర్ ఎప్పుడైతే వేయించుకుంటామో అది చాలా తొందరగా అరిగిపోతుంది. ప్లస్ మనం ఎప్పుడైతే హైవే స్ట్రెచెస్ చేస్తాం కదా, లైక్ స్ట్రైట్ లైన్ హైవే స్ట్రెచ్ నాన్ స్టాప్గా మనం ఎవ్రీడే 500 కిలోమీటర్స్ నడిపిస్తే C8 టైర్ మా అంటే 8000 కిలోమీటర్స్ దాకా వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. ప్లస్ దీన్ని రిమ్స్, హిమాలయన్ మోటార్ సైకిల్ స్పెషల్లీ రిమ్స్ గురించి మాట్లాడాలంటే మనము ఏ మోటార్ సైకిల్ అయినా సరే చిన్న చిన్న గుంతలలో పడేస్తే రిమ్ములు ఈజీగా బెండ్ అవుతాయి. కానీ నా బండి ఇప్పటిదాకా నేను ఎన్ని గుంతలలో పడేసినో, అది నేను కంపెనీ నుంచి ఎప్పుడైతే కొన్నప్పుడు ఏవైతే రిమ్స్ ఉన్నాయో ఇంకా అవే రిమ్స్ యూజ్ చేస్తున్నా. ఇమాజిన్ అది కాకుండా వేరే బండి ఏదన్నా నార్మల్గా అలాయ్ వీల్స్ ఉంటాయి కదా, అలాయ్ వీల్స్ అయిన ఉంటే ఈ పాటికి నేను 2-3 సార్లు చేంజ్ చేసుకోవాల్సి వస్తుండే. సో దానికోసమే ఈ బండి ట్యూబ్లెస్ కాదు, ట్యూబ్ టైర్. సో మనం చాలా టెన్షన్ పడతాం ట్యూబ్ టైర్ ఉంటే పంచర్ అయితే మళ్ళీ ఎట్లా కష్టం అవుతుంది కదా అని చెప్పి. కానీ మనకి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సామాన్యంగా ట్యూబ్ టైర్ పంచర్ కాదు, కాకపోతే పంచర్ అయితే మాత్రం మనకు చుక్కలు కనిపిస్తాయి. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైనా చేయొచ్చు దీనికోసం, లైక్ ఒక రిమ్ముతోటే ట్యూబ్లెస్ టైర్ని డిజైన్ చేయడానికి మా అంటే కొంచెం కాస్ట్ని పైకి లేపితే సరిపోతుంది. అండ్ పవర్ యాక్చువల్గా సో BS4 BS6లో పవర్ ఏదైతే ఉంటుందో మనం థ్రాటల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి రాదు. ఫస్ట్ సెకండ్లో మనకు పవర్ ఉండదు. సెకండ్ నుంచి దీని టార్క్ 32 Nm టార్క్ అండ్ 24 bhp పవర్ ప్రతాపం చూపిస్తుంది. అండ్ నాకైతే హిమాలయన్ మనం ట్రాఫిక్లో కూడా ఈజీగా నడిపించవచ్చు, అంటే పెద్దగా కష్టపడి పోవాల్సిన అవసరం లేదు. సో బికాజ్ ఆఫ్ ది సీట్ హైట్, మనకి సీట్ హైట్ ఎక్కువ ఉండడం వల్ల రైట్ నౌ హ్యాండ్లింగ్ చాలా ఈజీ అయిపోయింది. లైక్ సో మనకి ప్రజెంట్ మన బండి నడిపిస్తే కొంచెం ఇట్లా పైకి ఉన్నట్టు ఉంటుంది. సో అప్పుడు మనం మెన్యూవర్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది, కానీ ఇప్పుడు హ్యాండిల్ కిందికి ఉంది. సో పర్ఫెక్ట్ అడ్వెంచర్ టూరర్ లెక్క. సో ఇప్పుడు మనకు మెన్యూవర్ చేయడానికి కానీ ట్రాఫిక్లో కట్స్ తీసుకుంటా అంటే టర్న్ చేసుకుంటూ పోవడానికి కానీ చాలా ఈజీ ఉంటుంది. ప్లస్ చాలా బండ్లలో టర్న్ రేడియస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కానీ హిమాలయన్ ఈవెన్ ఆఫ్టర్ అంటే హ్యాండిల్ ఏదైతే లోపలికి వెళ్ళి ఉంటుంది, దీన్ని హ్యాండిల్ బయటికి ఉండదు, అయినా కానీ టర్న్ రేడియస్ మంచిగా ఉంటుంది. మనం ఎక్కడైనా సరే గల్లీలో కానీ నార్మల్గా హైవేస్ పైన కానీ లేకుంటే ఏదైనా చిన్న రోడ్డు ఉంది మనం అక్కడ యూటర్న్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మనం ఉత్తరాఖండ్ దగ్గర పోయినప్పుడు ఒక సైడ్ అయితే మనకు మొత్తం లోయ ఉంటుంది, అక్కడ మనం టర్న్ చేసుకోవాలంటే కూడా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఫీచర్స్ నార్మల్గా నేను ట్రాఫిక్లో ఎక్స్ప్లోర్ చేసిన ఇప్పటిదాకా. బికాస్ నేను ఎన్ని ఫీచర్స్ ఈ బండి గురించి ఎట్లా మాట్లాడుతున్నా అంటే ఐ ఓన్ దిస్ బైక్, నా దగ్గర ఆల్రెడీ హిమాలయన్ బండి ఉంది, చాలా సంవత్సరాల నుంచి నేను యూజ్ చేస్తున్నా. సో దట్ ఈస్ అ పర్టికులర్ రీజన్, దానివల్ల నాకు ఈ బండి గురించి ఈ ప్రోస్ కాన్స్ అన్నీ నాకు ఈజీగా తెలుసు. అదే ఇప్పుడు ఒక బండి నాకు ఇచ్చి ఒక 10 నిమిషాలు బండి ఇచ్చి ఈ బండి గురించి చెప్పు ఎట్లుంది అని అంటే నేను చెప్పలేను, చాలా కష్టమైన పని అది. ఎందుకంటే ఆ బండి ఇప్పుడు నేను ఒక బండి రివ్యూ చేయడానికి వెళ్ళిండే, అక్కడికి ఒక సబ్స్క్రైబర్ వచ్చి చెప్పిండు, బ్రో దీంట్లో ఈ నావిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో బ్లూటూత్ సిస్టమ్ ఉంది కదా, దీంట్లో ఇది ఆండ్రాయిడ్ ఫోన్తోనే కనెక్ట్ అవుతుంది, నార్మల్గా వేరే ఫోన్తో కనెక్ట్ కాదని చెప్పి. సో అట్లా మనకి బండి మన దగ్గర ఉంటే ప్రాపర్గా మనం యూజ్ చేస్తే అన్నీ అప్పుడు మనం పక్కగా చెప్పొచ్చు. రావాల్సిన లొకేషన్కి వచ్చేసినాం అనమాట. ఇక్కడనే మనం సుధాకర్ని కలవాలి. సుధాకర్ ఎక్కడున్నాడో కాల్ చేసాం.
హలో సుధాకర్, ఎట్లుంది బండి, బాగుందా? తీసుకోవాలా అనే నువ్వు ఎన్నో రోజు అంటే నువ్వు నా బండి మీద ఎక్కినప్పుడు నీకు పైపులు తగులుతున్నాయి అన్నావు, గుర్తుందా? అంటే ఈ పైప్స్ ఇవి టూరింగ్ సీట్ కాదు, మన బండిది సీటు టూరింగ్ చేసి అప్పచ్చి అయిపోయింది మన బండిది. ఇది నువ్వు ఎక్కు, కానీ దీంట్లో కుషనింగ్ కూడా కొంచెం పెంచిండు. కాళ్ళు అందుతలేవా? అది నువ్వు కొంచెం కూర్చున్నావు అనుకో సీట్ అనిపోతుంది తర్వాత, అంటే డౌన్ ది లైన్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత. ఆల్రైట్, సో మా మీటింగ్ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇది యాక్చువల్గా సుధాకర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హోటల్, అండ్ ఇక్కడ మనం వెజ్ మంచూరియా తింటున్నాం. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హోటల్ అనుకుంటా ఇది అమీర్పేట్లో. నేను చాలా సంవత్సరాల నుంచి, అంటే వెనెవర్ నేను ఇక్కడ నుంచి వెళ్తానో ఈ హోటల్ని చాలాసార్లు చూసినా కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. సో దీనిలో వెజ్ మంచూరియా సో చూడడానికి చాలా టేస్టీ ఉంది, ట్రై కూడా చేసాం మనం. ఇక్కడ అమీర్పేట్ దగ్గరలో ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి, మంచిగా ఉంది, టేస్టీ ఉంది. ఆల్రైట్, సో చాలాసేపు రెస్టారెంట్ నుండి మా ముచ్చట్లు అన్నీ అయిపోయినాయి. సో మన గ్రీన్ కలర్ హిమాలయన్ వెయిట్ చేస్తుంది, ఇంటికి వెళ్దాం తీసుకొని. సో ఇప్పుడు ఈ హిమాలయన్ మన దగ్గర 7 days ఉంటుంది. సో మనం 7 days ప్లానింగ్ గోప్రోలో మాట్లాడుకుందాం, లెట్స్ గో. రైట్ నౌ మనం హిమాలయన్ BS6 అమీర్పేట్ నుంచి దగ్గర భరత్ నగర్ దగ్గర దాకా వచ్చేసినాం. భరత్ నగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నాం. సో ఇప్పటిదాకా మనం ట్రాఫిక్లోనే నడిపించేట, ఇప్పుడు కొంచెం చల్లగా తగులుతుంది, కానీ ఇంజన్ దగ్గర అంటే నా కాళ్ళ దగ్గర ఇంజన్ది హీట్ నేను ఫీల్ అవుతున్నా, కాఫ్ మసిల్స్ దగ్గర. సో నేను ఇంతకుముందు చెప్పినా కదా, మనకి ఒకవేళ ఇదే బండికి లిక్విడ్ కూల్ సిస్టమ్ ఇచ్చినుంటే, అంటే అఫ్కోర్స్ 400cc బండి కాబట్టి లిక్విడ్ కూల్ సిస్టమ్ ఉంటే మనం ట్రాఫిక్లో నడిపించినా కానీ ఇంజన్ ఎక్కువ హీట్ కాదు తొందరగా. సో మనం ట్రాఫిక్లో కూడా ఈజీగా నడిపించచ్చు. ఇది ఒకటే ప్రాబ్లం మనము ట్రాఫిక్లో నడిపించడానికి బండి, ఇది తప్పించి మనకి బండి పెద్ద ప్రాబ్లం లేదు. ట్రాఫిక్లో ఒకవేళ హీట్ మేనేజ్మెంట్ అంటే ఎంత ఎక్కువ హీట్ అయినా ప్రాబ్లం లేదు అని అంటే వీ కెన్ అంటే ఈజీగా తీసుకోవచ్చు. సో రైట్ నౌ ఇంజన్ హీట్ టెంపరేచర్ 34 degrees చూపిస్తుంది. లాంగ్ రైడ్స్ చేస్తున్నప్పుడు మాత్రం మజా వస్తుంది, మన బాడీ అంత తొందరగా మనం టైర్డ్ కాము. 200 ఆరామ్సే 100-200 kilometers మనం వెళ్ళిపోవచ్చు. సో దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ అడ్వెంచర్ మోటార్ సైకిల్స్. ఇంజన్ హీట్ ఇట్లా బయటకు వస్తుంది, ఇట్లా నా కాఫ్ మసిల్స్ దగ్గర. టైం 9 అవుతుంది. 9 o'clockకి మా వైఫ్ కాఫీ ఇస్తుంది నాకు. యాక్చువల్గా నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, కానీ కొన్ని రోజుల నుంచి చాయ్ ఎక్కువ తాగుతున్నా. సో దాని తర్వాత మనం ఇప్పుడు ఈ కాఫీ తాగుతూ ఈ బ్లాగ్ ఎడిట్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ సిస్టమ్ మీద కూర్చున్నా, మ్యూజిక్ దోలాడుతున్నా. ఈ మధ్య నేను సినిమాటిక్ మీద అంత ఎక్కువ ఫోకస్ చేస్తలే, చెప్తున్నా కదా డైలీ బ్లాగ్స్ అని చెప్పి. సో ఎప్పుడైతే మనం ట్రావెల్ చేస్తామో అప్పుడు సినిమాటిక్ మీద ఫోకస్ చేస్తాం. దాని తర్వాత ఎవరైనా ఈ కెమెరా కొనాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. కాకపోతే వన్ థింగ్ రిమెంబర్, ఈ కెమెరాలో మనకి 1080 60 FPS ఉంది, కాకపోతే 120 FPS ఉండదు. కెమెరాది స్టెబిలైజేషన్ అంత గ్రేట్ లేదు, నార్మల్గా ఉంది, బట్ స్టెబిలైజేషన్ ఈజ్ గుడ్ మనం వేరే కెమెరాలతో కంపేర్ చేసుకుంటే. సో బిగినర్స్కి ఈ కెమెరా చాలా మంచిగా ఉంటుంది. నేను బిగినర్ని కాదు, బట్ నా దగ్గర బడ్జెట్ లేదు. ఒకవేళ నా దగ్గర బడ్జెట్ ఉంటే బేసిక్గా మనం ఫుల్ ఫ్రేమ్ కెమెరా తీసుకోవాలి. ఫుల్ ఫ్రేమ్ కెమెరా కొనాలంటే మనకి దగ్గర 1,50,000 పైనే ఉంటుంది, అది ఓన్లీ బాడీ. దాని తర్వాత మళ్ళీ లెన్స్ కొనాలంటే అదొక 80,000 రూపీస్ ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ఏదో మనకి వీలైనంత బడ్జెట్లో మన దగ్గర ఉన్న డబ్బులల్లో మనం ఈ కెమెరా తీసుకున్నాం. బట్ స్టిల్ బ్లాగింగ్కి అయితే కెమెరా సెట్ ఉంటుంది, ఎందుకంటే చూడండి అసలు లైట్ వెయిట్ ప్లస్ దీని క్లారిటీ అయితే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నైట్ టైంలో కూడా ఇంత మంచిగా వస్తుంది, కాకపోతే ఈ సెట్టింగ్స్ మనం బాగా అర్థం చేసుకోవాలి. సో నేను సోనీ కెమెరా యూజ్ చేస్తాను కాబట్టి సోనీ కెమెరా నుంచి సడన్గా ఫ్యూజీ ఫిలింకి వస్తే సో కొంచెం సెట్టింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఫస్ట్లో మనం కొంచెం సెట్టింగ్స్ని అర్థం చేసుకుంటే దాని తర్వాత ఈజీ అయిపోతుంది. సో ఈ బ్లాగ్ని నేనే క్లోజ్ చేస్తా. హోప్ మీకు హిమాలయన్ గురించి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అని చెప్పి అనుకుంటున్నా. ఇంకా మన దగ్గర హిమాలయన్ ఇంకో 7 days దాకా ఉంటుంది. సో వీలైనన్ని బ్లాగ్స్ చేద్దాం, దాంతో వీలైనంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. సో ఇప్పటి నుంచి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో చెప్పండి, టాపిక్ని పిక్ చేసి నేను ఆ టాపిక్ పైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ దాకా మీకు వీడియో అనేది తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు కంటెంట్ క్రియేటర్ని సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.